భారత మార్కెట్లోకి ఒక 3 మంచి మోడల్స్ ఈవీ ఎలక్ట్రికల్ బైక్ లాంచ్ కాబోతున్నాయండి. ఇప్పుడు మనం ఆ బైకుల గురించి తెలుసుకుందాం. గత కొన్ని నెలలుగా ఎలక్ట్రికల్ 2 వీలర్ అమ్మకాలు స్వింగ్ లో ఉన్నాయి. సాంప్రదాయ పెట్రోల్ వెహికల్ తో పోలిస్తే అమ్మకాలు ఏమాత్రం తగ్గడం లేదండి. దీంతో పేరొందిన 2 వీలర్ సంస్థలు ఎలక్ట్రికల్ సెగ్మెంట్ ఉత్పత్తులపై దృష్టి సారిస్తున్నాయి. ఎలక్ట్రికల్ 2 వీలర్లలో స్కూటర్లకు ఎక్కువ డిమాండ్ ఉందన్న విషయం మనకు తెలిసిందే. ఈ మార్కెట్ ని ఒడిసిపట్టుకునేందుకు స్కూటర్ విభాగంలో టాప్ లో ఉన్న హోండా యాక్టివాను ఎలక్ట్రికల్ వెర్షన్ లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ స్కూటర్ ఇదే నెలలో మార్కెట్లోకి అడుగు పెట్టనుందండి. తాజాగా మరో ఫేమస్ స్కూటర్ కూడా ఎలక్ట్రికల్ వెర్షన్ లో రాబోతుంది. మనం ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. హోండా యాక్టివా వలె సుజుకి మోటార్ సైకిల్ ఇండియా నుంచి కూడా అందుబాటులో ఉన్న యాక్సెస్ 125 కి మంచి ఫేమ్ ఉందండి. ఈ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ నుంచి దేశీయ మార్కెట్ లో ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతుందండి. ఇప్పుడు ఈ స్కూటర్ ని 2025 నాటికి ఎలక్ట్రికల్ వెర్షన్ లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్కెచ్ వర్క్ కూడా పూర్తయినట్లు సమాచారం అండి. ఈ కొత్త సుజుకి యాక్సెస్ ఈవీ హోండా యాక్టివా ఎలక్ట్రికల్ స్కూటర్ కి గట్టి పోటీ ఇవ్వనుంది. హోండా యాక్టివా స్కూటర్ ని మార్కెట్ లో నవంబర్ చివరిలో ప్రవేశపెట్టనున్నారని చెప్తా ఉన్నారు. సుజుకి ఎలక్ట్రికల్ స్కూటర్ విడుదలపై గత 2 ఏళ్లుగా కసరత్తు సాగుతుందట. తాజాగా దీనికి ఒక తుది రూపు తెచ్చినట్లు సమాచారం. అన్ని కుదిరితే 2025 మధ్యలో లేదా ఏడాది చివరిలో స్కూటర్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు చెప్తున్నారు. దీంతో పాటు కంపెనీ మరొక మంచి ఫేమస్ అయినటువంటి స్కూటర్ బర్గ్మ్యాన్ ని స్ట్రీట్ స్కూటర్ ని కూడా ఎలక్ట్రికల్ వెర్షన్ లో విడుదల చేయాలని సుజుకి యోచిస్తున్నట్టు సమాచారం. దీనికంటే ముందు కొత్త సుజుకి యాక్సెస్ ఎలక్ట్రికల్ స్కూటర్ విడుదల కాబోతుందండి. బర్గ్మ్యాన్ ని కూడా 2025లోనే లాంచ్ చేయనున్నారట. ఇక సుజుకి యాక్సెస్ షోరూమ్ ధర 1,20,000 ఉండే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. ఇక హోండా యాక్టివా ఈవీ ఫీచర్లు, రేంజ్, ఇతర విషయాలకు సంబంధించిన అంశాలను టీజర్ల ద్వారానే హోండా మోటార్ సైకిల్ ప్రకటిస్తుంది. ఈ కొత్త యాక్టివా ఈవీ వచ్చేసి ₹1,00,000 నుంచి ₹1,20,000 మధ్య ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సుజుకి యాక్సెస్ కూడా ఇదే ధరలో అందుబాటులో ఉండనుందండి. ఈ 2 పెట్రోల్ వెర్షన్ల మధ్యలో ఇప్పటికే చాలా తీవ్ర పోటీ ఉంది. అదే విధంగా ఎలక్ట్రికల్ వెర్షన్ లోనూ 2 నేరుగా పోటీ పడనున్నాయని చెప్తున్నారు. హోండా యాక్టివా ఈవీ 1.3 కిలోవాట్స్ డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ లో వస్తుందండి. ఇది ఫుల్ ఛార్జీపై 104 కిలోమీటర్ల రేంజ్ అందించనున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్లను హోండా ఆల్రెడీ ప్రకటించింది. ఎలక్ట్రికల్ స్కూటర్ కి తగినట్టుగా ఇందులో ఫీచర్లను మరింత జోడించే అవకాశం ఉందని సుజుకి యాక్సెస్ లోనూ ఇటువంటి ఫీచర్లనే అందిస్తున్నారని చెప్తున్నారు. ఎలక్ట్రికల్ స్కూటర్ల మార్కెట్ లో ప్రస్తుతం ఓలా ఈవీ, బజాజ్ ఆటో, టీవీఎస్, ఎథర్ ఎనర్జీ స్కూటర్లు టాప్ లో కొనసాగుతున్నాయి. ఒకసారి హోండా యాక్టివా మార్కెట్ లో అడుగుపెట్టాక సీన్ పూర్తిగా మారే అవకాశం ఉంది. హోండా యాక్టివా ఉన్న ఫ్యాన్ బేస్ ప్రత్యేకంగా మార్కెటింగ్ చేయాల్సిన అవసరాన్ని తగ్గించనుందని చెప్తున్నారు. సుజుకి యాక్సెస్ కి సైతం ఇదే మంత్రం వర్తించనుందండి. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ మన భారతీయ రోడ్ల మీద సుజుకి యాక్సెస్ కానివ్వండి, హోండా యాక్టివా కానివ్వండి, బర్గ్మ్యాన్ బైక్ మోడల్ టైప్ లో కానివ్వండి, ఈ 3 కొత్త తరహా ఎలక్ట్రికల్ బైకులు భారత రోడ్ల మీద పరుగులెత్తే అవకాశం కనపడతా ఉందండి. మరి